వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలంతా విసిగిపోయారు అని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్, వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు. వైసీపీ ఘన విజయం సాధిస్తుంది అని బీరాలు పలుకుతున్న జగన్, ఒకవేళ కూటమి గెలిస్తే తన పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. ఓడిపోతున్నామనే భయం వైసీపీ కీలక నేతలు బొత్స, సిద్దిరెడ్డి ముఖాల్లో కనిపిస్తున్నాయి అని ఎద్దేవా చేశారు. అలాగే అనేక సీనియర్ జర్నలిస్టులు చెప్పారు, మీడియా చెప్పింది. అలాగే వాళ్ళ ఐపాక్ట్ టీము అదే నిజమైందనేది అందరూ దీంట్లో ఉంటే ఈనాళ్ళ ఓదార్పు యాత్రకు వెళ్ళి వాళ్ళని ఓదార్చి బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే, మొత్తం గెలుస్తున్నాం, చరిత్ర సృష్టిస్తున్నాం, జూన్ 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. నీకు నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడను? మరి గెలుస్తున్నానని చెప్పావు, ఏకపక్ష విజయం అని చెప్పావు, సీట్లన్నీ 175 సీట్లు నీకే అని చెప్పావు. మరి అన్ని సీట్లు నీకే అయినప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి. అది కూడా ప్రకటించు. వస్తే నువ్వే ప్రజలు మ్యాండేట్ ఇస్తే, ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు రూల్ చేస్తారు, అది వేరే విషయం. 175 సీట్లు నీదే అంటున్నావు, చరిత్ర సృష్టిస్తున్నావు అంటున్నావు, తిరగ రాస్తున్నావు అంటున్నావు, ఏదేదో పెద్ద పెద్ద కోతలన్నీ కోసావు నేను ఐపాక్ ఆఫీస్లో.